ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరచి, ఆమోసు, నీకు కనపడుతున్నది ఏమని నన్ను అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుతున్నది అని నేనన్నాను. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది. నేనికను వారికి విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మందిరములో వారు పాడే పాటలు ఆ దినమున ప్రలాపములవుతాయి. శవములు లెక్కకు ఎక్కువవుతాయి. ప్రతి స్థలమందు అవి పారవేయబడతాయి. ఊరకుండండి. దేశమందు బీదలను మింగివేయటానికి, తండ్రులను మాపివేయడానికి కోరుకునేవారలారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోతుందో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోతుందో అని చెప్పుకునేవారలారా, దరిద్రులను వెండికి కొనున్నట్లు, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లు చచ్చుధాన్యాన్ని మనము అమ్ముదాము రండని, విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందో అని చెప్పుకునేవారలారా, ఈ మాట ఆలకించండి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడూ మరువను. శ్రోతలు వింటున్నారా? ఇది వేసవి కాలపు పండ్ల గంప దర్శనం. ఇది ఆమోసు చూచిన 4వ దర్శనం. 8వ అధ్యాయమంతా ఈ దర్శన వివరములే ఉన్నాయి. ఈ దర్శన సంకేతంలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక సందేశాలున్నాయి. యేసు ప్రభువు చెప్పిన మాటలకు ఈ దర్శనం వ్యాఖ్యానంలాగా ఉపకరిస్తుంది. అదొక పండ్ల గంప. ఫలాలంటే ఇష్టపడని వారు ఉండరు. లోకంలో ఆయా ప్రాంతాలలో ప్రత్యేకంగా కొన్ని పండ్లు లభిస్తాయి. ఆమోసు చూచిన పండ్లగంప దర్శనంలో ఒక గొప్ప సందేశమున్నది. వేసవి కాలపు పండ్ల గంప పంటను సూచిస్తుంది. గంప నిండా పండ్లు. పండ్లు గంపలోకి వచ్చాయి అంటే కోత పని అయిపోయిందని భావం. మళ్లీ వచ్చే సంవత్సరం వరకు పంట ఉండదు. ఇది వేసవి కాలపు పండ్ల గంప. ఆ గంప ఎక్కువ కాలం అలాగే ఉంచితే అందులోని పండ్లు చెడిపోయి కుళ్ళిపోయి కంపు కొడతాయి. గత అధ్యాయంలో ప్రవక్త ప్రార్థన విని దేవుడు కొంతకాలం శిక్షించకుండా ఆగాడు. గాని ఇక్కడో పంట కోత అయిపోయింది. పండ్లు గంపలోకి వచ్చాయి. పంట కోత అంటే తీర్పు అని అర్థం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38 వచనాలలో ప్రభు అన్నాడు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనండి. కోత పనివారు, యుగ సమాప్తిలో కోత. ధర్మశాస్త్ర యుగం ముగిసింది. యేసు శిలువపై మరణించబోతున్నాడు. ఇశ్రాయేలు జాతి మధ్యకు కోత పనివారు వెళ్లాలి అని ప్రభువు చెప్పిన మాటలివి. యేసు ప్రభువు శిలువపై చనిపోయిన తరువాత కొత్త యుగారంభమైంది. ఇది కృపాయుగం. ఈ యుగానికి సంబంధించినది విత్తేవాని ఉపమానం.
మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, అనగా మీరు వెళ్లి విత్తనాలు చల్లండి, దేవుని వాక్యం ప్రకటించండి. ఇది విత్తనాలు చల్లే యుగం. ప్రభువే ప్రజలను రక్షిస్తాడు, మనమైతే వాక్యం ప్రకటిస్తాము. దేవుని ఆత్మ, దేవుని వాక్యము కలిసినప్పుడు దేవుని కుమారులవుతారు. మనమైతే విత్తనాలు చల్లే కర్షకులం. కోత కోసే పని మనది కాదు. పంట కోత అంటే బైబిలు పరిభాషలో తీర్పు అని అర్థం. అదే యుగ సమాప్తి కాలం. మనం బయటికి వెళ్లాలి, విరివిగా వాక్యపు విత్తనాలు వెదజల్లాలి. వాక్య సందేశాన్ని లోకమంతటా ప్రకటించాలి. విశ్వాసులందర్నీ దేవుడు ఇదే పని మీద పిలుస్తున్నాడు. మన పని, సేవ, వ్యాసంగం ఇదే, విత్తనాలు చల్లటం. తీర్పు వచ్చినప్పుడు ఏమవుతుంది? మందిరంలో పాడే పాటలు ప్రలాపగీతాలవుతాయి. మీరు హాహాకారాలు చేసే స్థలమే మీ మందిరం. ఎక్కడ పడితే అక్కడ శవాలు, కళేబరాలు పారవేయబడి ఉంటాయి. ఈ ప్రవచనం తీర్పు వచనం. అది విషాదకరమైన సన్నివేశం. బీదలను మింగేస్తారు, దరిద్రులను రూపుమాపుతారు. బీదల పక్షాన దేవుడున్నాడు. పేదలకు అన్యాయం చేసేవారిని దేవుడు శిక్షించకుండా వదలడు. బీదల పేరు చెప్పి డబ్బు సంపాదిస్తూ బీదల కడుపు కొట్టేవారికి శ్రమ. బీదరికాన్ని నిర్మూలం చేస్తామంటూ బీదలనే నిర్మూలించేవారికి శ్రమ. ఇశ్రాయేలు, నీవు నిర్దేవజాతివైపోయావు కదూ, నీకు తీర్పు తీర్చబడింది. ఇదే పండ్లగంప దర్శన భావం. అమావాస్య, విశ్రాంతి దినాలు చాలా పవిత్రమైనవి. ఆ రోజుల్లో వ్యాపారం చేయకూడదు. మతాచారాలు మాత్రం పాటిస్తారు కాని వారి మనస్సుల నిండా వ్యాపారపు ఆలోచనలే. ఈ రోజు ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు మనం వ్యాపారం చేసుకుందామా, ప్రజలను మోసం చేసి అధిక లాభాలు గడిద్దామా అనే ఆలోచనలతో వారి మనసులు నిండి ఉంటాయి. వారి భక్తి అంతా నటన, వారి వృత్తి ప్రవృత్తి అంతా మోసం. వారమంతా చేస్తున్న వ్యాపార భావనలనే మందిరంలోకి మోసుకు వెడతారు. అప్పటి ఇశ్రాయేలీయులనే ఎందుకనాలి? ఇప్పుడు కూడా అదే మనస్తత్వం గల ఆధునికులు లేరంటారా? లేకే, ఎందరో ఉన్నారు. దరిద్రులను వెండికి కొంటారు, చెప్పులిచ్చి బీదవారిని కొంటారు. బీదలు బానిసత్వానికి అమ్ముడుపోతున్నారు. మోషే కాలంలో కూడా ఈ పద్ధతి వాడుకలో ఉండేది. బీదలు చౌకబారు శాల్తీలు. ధాన్యపు పొట్టుకు బీదలు అమ్ముడుపోతున్నారంటే వారి దయనీయ స్థితిని ఊహించగలరా? మనుషులంటే అంత చౌకనా? ఆత్మల విలువ ఎంతో గ్రహించలేరా? తాలుగింజలతో మనుషులను కొంటారా? ఇదెంత అమానుష చర్య! 2 సమూయేలు 24వ అధ్యాయం 24వ వచనంలో దావీదు ఏమన్నాడు? వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను అని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను 50 తులాల వెండికి కొన్నాడు. యేసు ప్రభువు ఒకసారి కానుకల పెట్టె దగ్గరే కూర్చున్నాడు. అందరూ అందులో ఎలాంటి కానుకలు వేస్తున్నారో ఆయన చూస్తున్నాడు. మనమెంత ఆయనకిస్తున్నామో, ఎంత దాచిపెట్టుకుంటున్నామో ఆయన చూడగోరుతున్నాడు. ఇశ్రాయేలు వేసవి కాలపు పండ్లగంపలాగా ఉంది అంటున్నాడు దేవుడు. ఈ పండ్లు ఇంకా కొంచెం సేపట్లోనే కుళ్ళి కంపు కొడతాయి అంటున్నాడు. మీరు బీదలను వేధించిన దానికి ఇదే శిక్ష. యాకోబు అతిశయాస్పదము తోడు అని దేవుడు శపథం చేసి మరీ చెబుతున్నాడు. వారి క్రియలను నేనెరుగుదును, వాటిని నేను మరువను. యాకోబు అతిశయాస్పదం యేసుక్రీస్తే. రాబోయే యేసుక్రీస్తు మీద దేవుడు ప్రమాణం చేసి అంటున్నాడు, మీరు చేసిన క్రియలన్నీ తీర్పులోకి వస్తాయి. సోదరీ సోదరులారా, ఆమోసు వ్యక్తిత్వం ఎలాంటిదో జాగ్రత్తగా పరిశీలించండి. బెత్లెహేము జనపదానికి దక్షిణాన కొండసీమలో
అడవి గొర్రెలను కాచుకునే రైతు బిడ్డ ఆమోసు. అర్ధరాత్రి అపరాత్రి గొర్రెల మందల మధ్యనే తన కాలమంతా గడిపేవాడు. యువకుడు గొర్రెలను కాపాడేందుకు సింహాలతో కూడా పోరాడడం ఆమోసుకు అలవాటే. ఇప్పుడు ఆమోసు బేతేలులో ప్రవక్త. ఇక్కడ రాజకీయ సింహాలున్నాయి. రెండో యెరోబాము, అమజ్యా మొదలైన సింహాలు అతని మీదికి ఎగబడుతున్నాయి. ఇక్కడి ప్రజలను ఈ సింహాల బారి నుండి ఆమోసు కాపాడాలి. తాను దేవుని ప్రతినిధి. దేవుడు ఆమోసును పిలిచాడు. నీవు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తవు. నా పక్షాన నీవు మాట్లాడాలి, ప్రవచించాలి. తెకోవా రైతు బిడ్డ యెహోవా ప్రవక్త అయ్యాడు. అదే అతని దర్శనం. దేవుని మీద భారం వేసి బేతేలులో సేవ ఆరంభించాడు. బేతేలు ప్రజల తరహా వేరు. అక్కడి మనుషులు దురాశాపరులు, క్రూరులు. బీదలను ధనికులు అణగదొక్కుతున్నారు. చిన్న చేపలను పెద్ద చేపలు మింగేస్తున్నాయి. తమ భూములను సేద్యం చేసే కూలీల నుండి విపరీతంగా శిస్తు వసూలు చేస్తూ వారిని పీడిస్తున్నారు. వృత్తి వ్యాపారాలలో మోసం, కపటం పెచ్చరిల్లిపోతున్నాయి. కల్తీ సరుకు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారు. తూనికెరాళ్లు, దొంగత్రాసులు, కొలతలు వాడి ప్రజలను మోసం చేస్తున్నారు. న్యాయస్థానాలు అన్యాయానికి కేంద్రాలయ్యాయి. సబ్బాతునాడు వీరు దేవుణ్ణి మహిమపరచరు. దేవుని ఆజ్ఞలను ఖాతరు చేయటం లేదు. బీదల వస్తువులు తాకట్టు పెట్టుకుని తిరిగి ఇవ్వకుండా వారిని బుకాయిస్తున్నారు. రాత్రులు చలిబాధకు సరైన దుస్తులు లేక బీదజనం వణికిపోతున్నారు. ఒక చెంప ప్రజలను మోసగిస్తూ మందిరంలో కపట భక్తిని ఒలకబోస్తున్నారు. మతాచారాలు పాటించాము గదా, మేము భక్తుల కిందే లెక్క అంటూ వేషధారణను ప్రదర్శిస్తున్నారు. కొందరైతే సిగ్గు ఎగ్గు లేకుండా అన్య విగ్రహాలను పూజిస్తున్నారు. అంతకు ముందు రాజొకడు ప్రజాకర్షణ కోసం బేతేలులో బంగారు లేగదూడ విగ్రహాన్ని నెలకొల్పాడు. అక్కడికి అనేకులు వచ్చి ధూపం వేయటం అలవాటైంది. ఆమోసు బేతేలుకు వచ్చేటప్పటికి అక్కడి పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఆమోసు వచ్చినప్పుడు అక్కడ రెండో యెరోబాము రాజు. అతడే పరిపాలిస్తున్నాడు. బేతేలు దేవాలయపు తలుపులు ఇత్తడి. ఆవరణం అందంగా అలంకరించబడి ఉంది. ఆమోసు బేతేలు ఆలయంలో చేసిన మొదటి ప్రసంగంతోనే దుమ్ము దుమారం రేగింది. నా ప్రియ ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సెలవిస్తున్న మాట వినండి. మీరు బరితెగి పాపం చేస్తున్నారు. మిమ్ములను యెహోవా శిక్షించబోతున్నాడు. లోకంలో అనేక జాతులున్నాయి. నేను మిమ్మల్నే ఏర్పరచుకున్నాను. అందుచేత మీ పాపాలు మిగతా జాతుల పాపాల కంటే ఘోరమైనవిగా దేవుని దృష్టిలో కనపడుతున్నాయి. అందుచేత మీకు రాబోయే శిక్ష కూడా తీవ్రతరమే. ఈ మాటలు విని బేతేలులోని ఘరానా మనుషులు ఆమోసును విమర్శించసాగారు. నీవు ఒక గ్రామీణ బోధకుడివి. మాలోని లోపాలను వేలుపెట్టి చూపుతావా? నీకీ అధికారం ఎవరిచ్చారు? మేము ఎందుకు అపరాధులమవుతాము? ఆలయంలో శ్రావ్యంగా పాటలు పాడుతున్నాము, అర్పణలు తెస్తున్నాము. ఆమోసు అన్నాడు, యెహోవా సెలవిచ్చే మాట వినండి. మీ దహన బలులు నాకసహ్యం. నా వద్ద నుండి వాటిని తీసుకుపోండి. అవి నాకు అక్కర్లేదు. మీ వాయిద్యాలను తీసి అవతల పారేయండి. న్యాయాన్ని జలధారలుగా పారనివ్వండి, నీతి నదులై పారనివ్వండి. పాపభూయిష్టమైన ఈ రాజ్యాన్ని దేవుడు చూస్తున్నాడు. మీకు తీర్పు రాబోతోంది. ఇశ్రాయేలు రాజ్యం నామరూపాలు లేకుండా పోతుంది. శత్రువు చేతికి చిక్కుతుంది, చెరపోతుంది. అయితే ఇశ్రాయేలులో శేషిత ప్రజ మిగులుతారు. మీరు శత్రువు చేతిలో బందీలైపోతారు. ఆమోసు ప్రసంగాలు విని వారు కోపంతో రెచ్చిపోయారు. ఆమోసును రాళ్లతో కొట్టి చంపేదామన్నంత కోపం వచ్చింది. కాని దేవుని ప్రవక్తను చంపటానికి సాహసించలేకపోయారు. అప్పుడు అమజ్యా రంగప్రవేశం చేశాడు. ఇతడు బేతేలులో ప్రధాన యాజకుడు.
అతని పొడవైన అంగీ అంచులు జీరాడుతూ ఉండగా, పరిమళ సువాసన గుబాళిస్తూ ఉండగా ఠీవిగా నాటకీయత ఉట్టిపడేటట్లు ఆమోసుతో సంభాషణకు ఉపక్రమించాడు. అమజ్యా, దీర్ఘదర్శి, మీ ఊరికి వెంటనే వెళ్ళిపో. మీ ఊళ్ళోనే మళ్లీ గొర్రెలు కాచుకో, మేడిపండ్లు ఏరుకో, నీ భత్యం అక్కడే సంపాదించుకో, నీ ప్రవచనమేమిటో అక్కడే చెప్పుకో పో. ఇక్కడ నీ ప్రవచనాలు పలకవద్దు. ఇది రాజుగారి మందిరం, ఇది 2వ యెరోబాము రాజుగారి దర్బారు. ఆమోస్ అన్నాడు, అమజ్యా గారు, నేను మీరనుకుంటున్న ప్రవక్తల్లాంటి వాణ్ణి కాను. నేను కాపరిని. దేవుడు నన్ను పిలిచాడు, ఇక్కడికి పంపాడు. నేను తిండి కోసం రాలేదు. దేవుడు నన్ను ఇశ్రాయేలుకు ప్రవచించమని పంపాడు. నేను వచ్చాను. అమజ్యా ఆమోసును నమ్మలేదు. అమజ్యా కొందరు బానిసలను పురమాయించి ఆమోసును బంధించి ఊరి బయటికి ఈడ్చుకొని పోయి పడవేయండి అన్నాడు. ఆమోసు ఇంకా మాట్లాడుతూ ఉండగానే అతన్ని పట్టుకొని పురద్వారం బయట పడేశారు. పుర ప్రముఖుల వెర్రి కేకలు ప్రవక్త చెవుల్లో రింగున మారుమోగుతున్నాయి. ప్రవక్త అయిన ఆమోసు ఎంతో అవమానాన్ని సహించాడు. ప్రవక్తలకు ఈ అనుభవం కొత్తదేమీ కాదు. ప్రవక్త తన ఇంటికి వెళ్ళాడు. ప్రభూ, ఈ ప్రజలకు ఏమి చెప్పినా వీరు వినటం లేదు. నేనేమైనా బలహీనతలో చేయవలసిందంతా చేయలేకపోయానేమో క్షమించు అనుకుంటూ ఆమోసు నడిచాడు. ప్రియ సోదరీ సోదరులారా, ఆమోసు ప్రసంగాలు చిరస్మరణీయమైనవి. అతని సందేశ సారాంశం శాశ్వతమైన విలువగలది. దేవాలయంలో బలులు అర్పించటం కంటే పరిశుద్ధత గొప్పది. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే తోటి మానవులను ప్రేమించటం నేర్చుకోవాలి. ఆమోసు ప్రవచనాలు నెరవేరాయి. దేవుని మాటలు ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోవు, జరిగి తీరుతాయి. అష్షూరు సైన్యం రానే వచ్చింది. బేతేలును ముట్టడించింది. చంపినంత మందిని చంపారు, మిగిలిన వారిని చెరగొనిపోయారు. దేవునికి నమ్మకమైన సేవ చేసిన ధైర్యశాలి, సాహసికుడు ఆమోసు ప్రవక్త. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో దేవుని తీర్పు యొక్క తీవ్రతను గట్టిగా నొక్కి చెప్పాడు ప్రవక్త. ఇశ్రాయేలు వేసవికాలపు పండ్లగంప. దేవుని తీర్పు రాక మానదు. తీర్పు వల్ల వారి వినోదం విషాదమవుతుంది. వారి పాటలు విషాద గీతాలవుతాయి. అంతా పీనుగు పెంట అయిపోతుంది. పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆమోసు వ్యక్తిత్వమే విలక్షణమైనది. ఆమోసు అనే పేరుకు అర్థం భారం వహించేవాడు, సహించేవాడు. ఆమోసు పరిచర్యా కాలం క్రీస్తుపూర్వం 786 నుండి 746 మధ్య. అప్పుడు ఇశ్రాయేలును 2వ యెరోబాము ఏలుతున్నాడు. 2వ యెరోబాము రాజ్యం ఉత్తరాన హమాతు వరకు విస్తరించింది. దక్షిణానికి తూర్పు దిశగా విస్తరించింది. యెరోబాము హయాములో దేశంలో సమృద్ధి ఉంది. సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి ఉన్నట్లే కనిపించింది. కాని ఆధ్యాత్మికంగా దివాలా తీసింది. జనసంఖ్య పట్టణాలలో ఎక్కువ కాజొచ్చింది. సాంఘికంగా నైతిక విలువలు లోపించాయి. అబద్ధాలు, మోసం ఎక్కువయ్యాయి. ధనాశ ఎక్కువైంది. నీతి లోపించింది. దరిద్రులను వేధించారు. కనానీయ బయలు పూజకు ప్రచారం ఎక్కువైంది. తాగుబోతుల సంఖ్య ఎక్కువ కాజొచ్చింది. శరీర కార్యములు మరీ పెచ్చుమీరాయి. దౌర్జన్యం, విగ్రహ పూజ ఎక్కువవుతోంది. హెబ్రీ సమాజంలో నైతిక ఆధ్యాత్మిక విలువలు అడుగంటిపోయాయి. న్యాయం అంతరించింది. సాంఘికంగా ప్రజలలో ఐక్యత లోపించింది. బీదల ఆస్తిపాస్తులను దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రవృత్తి రానురాను ఎక్కువవుతోంది. ఆమోసు పెరిగింది గ్రామీణ వాతావరణంలో. దేవుని పిలుపు విన్న ఆమోసు దేవుని ధర్మశాస్త్రోక్తులను బాగా ధ్యానించాడు. ఇశ్రాయేలు దారి తప్పి తిరుగుతున్నారు.
దేవుని తీర్పు ఇశ్రాయేలుపై రాబోతోందని ఆమోసు ఖండితంగా ప్రకటించాడు. దేవుని పిలుపును విని పిలుపు నిశ్చయత కలిగిన వాడై ఆమోసు సేవ బేతేలులో ప్రారంభించాడు. సమరయలో ప్రజల సుఖభోగాసక్తిని ఖండించాడు. బెయర్షబాలో, గిల్గాలులో వారు చూపే వేషధారణను ఆమోసు నిరసించాడు. దేవుని నీతికి మతాచారాలు ప్రత్యామ్నాయం కానేరవు అన్నాడు. జాతులన్నిటినీ దేవుడు గమనిస్తున్నాడు. వాటిపై దేవుని దృష్టి ఉంది. విగ్రహారాధన విషయంలో వారు పశ్చాత్తాపపడకపోతే, దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని నూతనపరుచుకోకపోతే అపాయం తప్పదు. తూర్పు నుంచి శత్రువు వచ్చి పడతాడు, జాగ్రత్త. ఈ ప్రబోధాలకు అమజ్య అసమ్మతి చూపాడు. బేతేలు విగ్రహ పూజారి యాజకుడు అయిన అమజ్య ఆమోసును బెదిరించాడు. ఆమోసైతే తాను రాజకీయంగా దావీదు వంశరేఖలో ఉన్నవాడు కాడు. ఇశ్రాయేలుకు ప్రవచనాలు చెప్పడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అతడు ఆమోసు ప్రవక్త. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.